కరీంనగర్ నగరంలో వ్యక్తిని నమ్మించి కారులో తీసుకెళ్లి కిడ్నాప్ చేసి దాడికి పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం సప్తగిరి కాలనీకి చెందిన కమలాకర్ను ప్రశాంత్ అనే వ్యక్తి కారులో తీసుకెళ్లి మంకమ్మ తోటలోని ఓ ఇంట్లో బంధించాడు. భార్యతో అక్రమ సంబంధం ఉందంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే బ్లేడ్తో గాయపరిచి కార్డు స్వైప్ ద్వారా 52,000 నగదును వసూలు చేసి అనంతరం డంపింగ్ యార్డ్ సమీపంలో వదిలేసి వెళ్లినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సంవత్సరాలుగా 6 కేసుల సమస్యతో 11 ఏరియా కోల్బేట్ ప్రాంతం నుంచి ఈ రోజు బాధితులందరం కూడా ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఎదుటకు మేము రావడం జరిగింది. మరి మేము ఒక 10 రోజుల కిందనే ఈ యొక్క ఏదైతే మేము చేద్దామనుకున్నటువంటి నిరసన దీక్షకు అన్ని రకాలుగా సింగరేణి అధికారుల వద్ద కానీ లేకపోతే సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా మేము పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఈ రోజు మేము ఏదైతే 7వ తారీఖు రోజున మేము చేద్దామనుకున్న రోజున ఈ రోజు మేము టెంట్ వేయడానికి వస్తే దానికి ముందు రోజు 6వ తారీఖు రోజునే మా టెంటును వాళ్ళు ఆపేయడం జరిగింది. మరి ఈ విధంగా కార్మికులకు వాళ్ళ కొడుకులకు సంబంధించినటువంటి సమస్యను తెలియజేసుకుందామని అనుకున్నప్పుడు ఇక్కడ కాదు మీరు చేయాల్సింది ఏదైతే ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి పానీపూరి బండి దగ్గర చెత్తనేసే దగ్గర మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, మీకు ఇక్కడ హక్కు లేదు, మీకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసే అది లేదు అని చెప్పేసి మమ్మల్ని తీసిపడేసి మమ్మల్ని రాత్రి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దానిపైన మేము రాత్రి 3 గంటల దాకా కూడా ఇదే ప్రాంతంలో ఇదే అంబేద్కర్ గారి దగ్గర మేము ఇక్కడనే భోజనం చేసి కూడా మా బస చేసి కూడా ఇక్కడనే పడుకోవడం జరిగింది. మరి ఈ రోజు 7 గంటల మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా మా దగ్గర మేము వాళ్ళకు నోటీస్ చేసి పెట్టినా కూడా మాకు టెంట్ వేయడానికి ఇప్పటికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. మరి ఇప్పటికి కూడా వాళ్ళు పర్మిషన్ ఎలాంటిది ఏది ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ నిరసన ఇక్కడ నుంచి ఎవరికి భయపడి ఎక్కడి నుంచో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భయపడి పోయేది లేదు. 100% మమ్మల్ని టెంట్ వేసినా ఏకపోయినా వర్షం కొట్టినా ఏది చేసినా కూడా 100% ఇక్కడనే ఉంటాం. మా యొక్క నిరవాధిక సమ్మెను ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు సింగరేణి యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం. అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కూడా దీనిలో ఉంది కాబట్టి ఏదైతే కమిటీ రూపకంగా మీరు చేస్తానని డిప్యూటీ సీఎం గారు శ్రీరాంపూర్ లో స్వయంగా మీరు తెలియజేశారు. మరి అయ్యా మా దాంట్లో ఇప్పటికి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఈ రోజు సింగరేణి అధికారుల దగ్గర మేము చేస్తున్నటువంటి విషయం పైన మీరు చేస్తున్నటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో దయచేసి మీరు కమిటీ ఏర్పాటు చేసి స్పష్టత ఇచ్చేంత వరకు కూడా మేము ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా ఇక్కడ మేము కూర్చోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 11 ఏరియా కోల్పేట ప్రాంతం వాళ్ళు కూడా ఇంకెంతో మంది కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. రేపటి రోజున అన్ని సంఘాలు కూడా వస్తున్నారు. మళ్ళా ఇంకొక రోజు పోతుంటే అన్ని ఏదైతే ఇంకా బయట ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ లేకపోతే ఇంకా వేరే సంఘాలైనా కూడా అందరు మాకు ఫోన్లు ఇప్పటికే చేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము. మేము ఒకటే ఈ రోజు గవర్నమెంట్ కి చెప్తున్నాము, లేకపోతే సింగరేణి యాజమాన్యానికి చెప్తున్నాము. 1A ఏదైతే ఉందో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉన్నది. మేము శాంతియుతంగా మా యొక్క ఏదైతే మేము ఇక్కడ కూర్చొని మా సమస్యకు ఒక 3 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి విషయం పైన మేము ఈ రోజు మాకు ఒకవేళ ఇప్పటికి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మాకు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏ విధంగా అయితే గౌరవ మాకు అప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసి పెట్టారు 100% మేము దానిపైన మేము ఇక్కడే కూర్చుంటాం, మేము చేద్దాం అనుకున్నాము. మమ్మల్ని దయచేసి వేరే దారికి తీసుకోపోకండి. 2 చేతుల యాజమాన్యాన్ని మేము జోడించి చెప్తున్నాం ఈరోజు బాధితులందరం కూడా.